ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎక్కువగా మాట్లాడే భాష దేని మీద ఆధారపడి ఉంటుంది, మనం మాట్లాడేది ఏ కాలానికి సంబంధించింది అని తెలియజేసేవి హెల్పింగ్ వెర్బ్స్. ఆ హెల్పింగ్ వెర్బ్స్ అన్నింటినీ ఇంగ్లీష్ లో దాన్ని తెలుగులో ఏమని అంటారు అని ఈ చార్ట్ ద్వారా మనం మొత్తం భాషనే ఎలా మాట్లాడొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ సెంటెన్సెస్ అనేది డిఫరెంట్ టైం లైన్ లో ఇవ్వడం జరిగింది. ఈ టైం లైన్స్ మరి ఈ హెల్పింగ్ వెర్బ్స్ అనేవి యూజ్ చేసి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏ కాలానికి సంబంధించి ఏం పని చేస్తున్నాడు అనేది మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఇంగ్లీష్ బోధిస్తున్నాను ఏమని ఉంది ఇక్కడ, నేను ఇప్పుడు ఇంగ్లీష్ బోధిస్తున్నాను అంటే ఏముంది, ప్రెసెంట్ ఒక పని జరుగుతూ ఉంది. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఏమని, ప్రెసెంట్ ఒక పని జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ప్రెసెంట్ ఒక పని జరుగుతూ ఉందో దాన్ని ఏమని చెప్పాలి, యామ్ ఈజ్ ఆర్ అనేది ఉపయోగించి V4 అనే మెయిన్ వెర్బ్ ని యూజ్ చేయాలి. ఇప్పుడు నేను ఇంగ్లీష్ బోధిస్తున్నాను అనేది దీనికి సంబంధించింది అనుకున్నాం కాబట్టి నేను అంటే ఏంటి, ఐ వచ్చిన తర్వాత ఏ హెల్పింగ్ వెర్బ్ రావాలి, యామ్. ఐ యామ్ బోధిస్తున్నాను అంటే టీచింగ్. ఐ యామ్ టీచింగ్ V4 అనేది యూజ్ చేయడం జరిగింది కదా, ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్. ఓకేనా, ఇక్కడ నేను మీకు మళ్ళీ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి రాయట్లేదు, దీన్ని చూపించి ఇక్కడ ఏ విధంగా సాటిస్ఫై చేస్తుందో చెప్తున్నా. నేను యామ్ హెల్పింగ్ వెర్బ్ తీసుకుంటుంది. V4 అనేది బోధిస్తున్నానంటే టీచింగ్. ఏం బోధిస్తున్నాను, ఇంగ్లీష్. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ రైట్ నౌ. వారు ఉదయం మూవీ చూసారు. ఇది ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. వారు ఉదయం మూవీ చూసారు అంటే నేను ఇప్పుడు చెప్తున్నా, అంటే ఉదయం గడిచిపోయింది అనుకుని చెప్తున్నా, అంటే పాస్ట్ యాక్షన్. పాస్ట్ యాక్షన్ ఏమని చెప్పాను, చూసారు అంటే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, గతంలో ముగిసిన పని, ఏదైతే గతంలో ముగిసిన పని ఉందో దాన్ని డిడ్ ప్లస్ V1 యూజ్ చేయొచ్చు. పాజిటివ్ సెంటెన్స్ అయితే ఏం యూజ్ అనుకున్నాం, డిడ్ ప్లస్ V1 ప్లేస్ లో డైరెక్ట్ గా V2 అనేది పెట్టచ్చు. మరి వారు అంటే దే, ఉదయం అంటే మార్నింగ్, మూవీ చూసారు కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి ఇక్కడ చూసారు అంటే ఏంటి, వాచ్. V2 యూజ్ చేయాలి కాబట్టి వాచ్. దే వాచ్డ్ మూవీ ఆమె ఈ సమయానికి రేపు హైదరాబాద్ వెళ్తుంది. ఈ సమయానికి రేపు వెళ్తూ ఉంది అంట, అంటే భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆమె ఈ సమయానికి అంటే ఎట్ దిస్ టైం ఫ్యూచర్ లోకి చెప్తుంది. అప్పుడు ఏమని చెప్పాలి మనం, మన కళ్ళ ముందు ఫ్యూచర్ లో ఎప్పుడైతే జరుగుతూ ఉందో దాన్ని ఏ విధంగా చెప్పాలి, విల్ బి అనేది యూజ్ చేయాలి. ఏ సబ్జెక్ట్ వచ్చినా మనం విల్ బినే యూజ్ చేస్తాం. ఆమె కాబట్టి ఏం చెప్పాలి, షీ విల్ బి వెళ్తూ ఉందంటే గోయింగ్. ఎక్కడికి, హైదరాబాద్. ఎప్పుడు, రేపు ఈ సమయానికి. షీ విల్ బి గోయింగ్ టు హైదరాబాద్ ఎట్ దిస్ టైమ్ టుమారో. అతను చాలా బైక్స్ ని కలిగి ఉన్నాడు. ప్రస్తుతం తన దగ్గర ఉంది అంటే నాది అనేలాగా. కలిగి ఉన్నాడు అంటే ఏమనుకున్నాం, హ్యావ్ ఆర్ హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్. మరి అతను చాలా బైక్స్ ని కలిగి ఉన్నాడు. కలిగి ఉన్నాడు, కలిగి ఉండేవాడు, కలిగి ఉంటాడు. దేని గురించి చెప్తున్నాడు, కలిగి ఉన్నాడంటే ప్రెసెంట్, అంటే హ్యావ్ ఆర్ హ్యాస్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అతను అంటే ఎవరు, హీ. హీ వచ్చిన తర్వాత మరి హెల్పింగ్ వెర్బ్ అనేది ఏం రావాలి, హ్యాస్ అనేది రావాల్సి ఉంటుంది. కాబట్టి హీ హ్యాస్. మరి కలిగి ఉన్నాడు అనేటప్పుడు ఏం చెప్పుకోవాలి, యాక్షన్ కి బదులుగా నౌన్ గానీ యాడ్జెక్టివ్ గానీ. ఇక్కడ నౌన్స్ ఏంటి, బైక్ అనేది నౌన్ అవుతుంది. హీ హ్యాస్ సో మెనీ బైక్స్. మేము ప్రతిరోజు సాయంత్రం వాక్ చేస్తాము అంటే ఏమని చెప్తున్నాడు, అన్ని కాలాల్లో చేసే పని చూడండి ఇది. ఎందుకంటే ప్రతిరోజు అనేది ఏంటి, నిన్న, నేడు, రేపు, ఒక టైం కాదు, అన్ని కాలాల్లో చేసే పని. మేము ప్రతిరోజు సాయంత్రం వాక్ చేస్తాము కాబట్టి ఏం యూజ్ చేయాలి, డూ ఆర్ డస్ ప్లస్ V1 యూజ్ చేయాలి. ఇక్కడ మేము అనేది వచ్చింది. మేము అంటే ఏంటి, ఉయ్ తర్వాత ఏం యూజ్ చేయాలి, డూ ప్లస్ V1 యూజ్ చేయొచ్చు. లేదా పాజిటివ్ సెంటెన్స్ కి మనకు ఆప్షన్ ఉంది, డైరెక్ట్ గా V1 అనేది అప్లై చేయొచ్చు. కాబట్టి మేము ప్రతిరోజు సాయంత్రం వాక్ చేస్తామంటే ఏమని చెప్పాలి, we walk. ఓకే, we walk every evening. నేను ఈ ప్రాజెక్ట్ రేపటికి పూర్తి చేసేస్తాను. ఒక పనిని కంప్లీట్ చేస్తానంట, కంప్లీటెడ్ యాక్షనే కానీ రేపటికి. ఓకేనా, ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని, హ్యావ్ ఆర్ హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్. దీంట్లో ఒక యాక్షన్ ని ముగిసిపోయే పనులు చెప్తాం. ప్రస్తుతం ముగిసిందంటే హ్యావ్ ఆర్ హ్యాస్, గతంలో ముగిసిందంటే హ్యాడ్, ఫ్యూచర్ లో ముగుస్తుంది అంటే విల్ హ్యావ్. ఇదేమని ఉంది, నేను ఈ ప్రాజెక్ట్ రేపటికి పూర్తి చేసేస్తాను కాబట్టి ఏమని చెప్పాలి, ఫ్యూచర్ లో ముగిసిపోయే పని గురించి చెప్తున్నాం కాబట్టి మనం ఏమని చెప్పాలి, ఐ తర్వాత విల్ హ్యావ్. అన్ని సబ్జెక్ట్స్ కి విల్ హ్యావ్ వస్తుంది.
ఐ విల్ హ్యావ్ పూర్తి చేసేసాను. కంప్లీటెడ్, ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ప్రాజెక్ట్ బై టుమారో. ఆమె కుక్ చేస్తుంది నేను ఇంటికి వెళ్ళేసరికి. ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఒక యాక్షన్ అనేది జరుగుతూ ఉంది. కుక్ చేస్తుంది అంటే ఒక యాక్షన్ అనేది జరుగుతుంది నేను ఇంటికి వెళ్ళేసరికి. ఎప్పుడు ఇది చేస్తూ ఉంది నేను ఇంటికి వెళ్ళేసరికి అంటే గతంలో ఒక పని పూర్తయిపోయినట్టే కదా. అంటే గతంలో ఒక పని పూర్తయింది, ఒక పని చేస్తూ ఉంది. గతంలోనే ఒక పని చేస్తూ ఉంది అంటే ఏమని చెప్పాలి, గతంలో ఒక పని జరుగుతూ ఉందంటే వజ్ ఆర్ వర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆమె తర్వాత ఏం రావాలి, వజ్ ఆ వర్రా. షీ కాబట్టి వజ్ రావాలి. షీ వాజ్ కుకింగ్ ఆర్ షీ వాజ్ ప్రిపేర్. ఆల్రెడీ ఇక్కడ కుక్ అనేది వాడాం కాబట్టి కుకింగ్ అని చెప్పి షీ వాజ్ కుకింగ్ వెన్ ఐ రీచ్డ్ హోమ్. వారి దగ్గర చాలా పక్షులు ఉండేవి. ఉండేవి అంటే వాళ్ళ దగ్గర అప్పుడులో కలిగి ఉండేవారు అని అర్థం, అంతే కదా. ఉండేవి అంటే ఏంటి, నాది వారిది. అవేంటి, వారివి అంట పక్షులు. ఇప్పుడు వారి దగ్గర చాలా పక్షులు ఉండేవి. ప్రస్తుతం అయితే కలిగి ఉన్నాయి, పాస్ట్ లో అయితే ఉండేవి, ఫ్యూచర్ లో అయితే ఉంటాయి. ఈ విధంగా చెప్పాలి. కాబట్టి వారి దగ్గర చాలా పక్షులు ఉండేవి అంటే ఏమని చెప్పుకోవాలి మనం, గతంలో ముగిసిన పని గురించి చెప్పేటప్పుడు హ్యాడ్ యూజ్ చేస్తాం. అలాగే గతంలో మనం కలిగి ఉన్నామని చెప్పేటప్పుడు కూడా హ్యాడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ దేని గురించి చెప్తున్నాం, కలిగి ఉండేవి, పక్షులు ఉండేవి అంట. కాబట్టి ఏమని చెప్పాలి, దే హ్యాడ్ హెల్పింగ్ వెర్బ్ అనేది హ్యాడ్ వస్తుంది. దే హ్యాడ్ చాలా పక్షులు అంటే సో మెనీ, ఓకేనా, సో మెనీ బర్డ్స్. దే హ్యాడ్ సో మెనీ బర్డ్స్. ఒకవేళ ప్రస్తుతం ఉన్నాయి అంటే దే హ్యావ్ సో మెనీ బర్డ్స్. ఫ్యూచర్ లో ఉంటాయంటే దే విల్ హ్యావ్ సో మెనీ బర్డ్స్. మేము రేపు చెస్ ఆడతాము. ఫ్యూచర్ లో చేయబోయే పని ఇది, ఓకేనా. భవిష్యత్తులో చేసే పని ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. మేము అంటే ఎవరు, వి అంటాం. వి తర్వాత ఎటువంటి హెల్పింగ్ వెర్బ్ పెట్టాలి, ఫ్యూచర్ సంబంధించి విల్. వి విల్ ఆడతాము అంటే ప్లే, V1 కదా. వి విల్ ప్లే చెస్ అంటే సరిపోతుంది, లేదా టుమారో అనైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ కాలాన్ని చెప్పినా చెప్పకపోయినా విల్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి మనం అది ఫ్యూచర్ లో జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. మనం చెప్పాల్సి వచ్చినా ఆ విధంగానే చెప్తే సరిపోతుంది. ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఆ విధంగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.